ఈ రోడ్లు ఏడికి పోయినా కానీ రోడ్లు చక్కగా వేసలేరు, ఏం చేస్తలేరు. కానీ ఎలక్షన్ మూమెంట్లో అయితే మాకు వస్తారు అది ఇవి అంటారు. కానీ ఇందాక మా బాబు కింద పడ్డాడు. అప్పుడు ఆ గవర్నమెంట్ ఉండగానేమో కాలువ దొవి పెట్టినాయి. ఈ రోడ్డు కలెక్షన్ చేయబట్టి కూడా 7-8 నెలలు వరద ఈద మొత్తం ఇండ్లోకి నీళ్ళు మొత్తం వచ్చేస్తున్నాయి. బియ్యము నూనె అన్ని వర్షం వస్తే ఇంట్లో ఉండడం మహా కష్టం. మా పిల్లలకి ఆ వర్షంలో పిడిసొచ్చేసింది. స్కూల్ బంద్. ఆ రోజు స్కూల్ మేము పిల్లల్ని ఇంటి దగ్గర పెట్టేసుకోవాలి. ఇండ్లలోకి నీళ్ళు వచ్చి సగం సగం గోడలు తడిచిపోయినాయి. ఆ గోడలు తడిస్తే మేము పండుకుంటే గోడలు పడిపోతే 5-6 మంది పోయినాం. ఇంట్లో బియ్యం తడిచిపోయినట్టు కూడా చూసినాడు. ప్రస్తుతం మనం బండారు బాలరెడ్డి నగర్, ఫిలిం నగర్ ఏరియాలోని బస్వతారక్ నగర్. పైకేమో బండారు బాలరెడ్డి నగర్, కిందికి వస్తే బస్వతారక్ నగర్, ఇటు కిందికి వెళ్తే షేక్పేటమ్మా ఏమైనా పక్కకి వెళ్తే ఇంకో బస్తీ వస్తుంది. మొత్తం ఇది ఒక చౌరస్తా అనమాట, 4 రహదారుల చౌరస్తా. ఇక్కడ వెనకాల బైక్స్ పార్క్ చేసిన పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే పైన రోడ్ తవ్వేశారు, ఇక్కడ కూడా రోడ్ తవ్వేసిన పరిస్థితి. మీరు ఇక్కడ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ రోడ్డు తవ్వేయడం వల్ల? ఈ రోడ్డు తోగడం వల్ల మాకైతే పైనకెళ్ళి మొత్తం రోడ్డు తోగిండ్రు, మొత్తం ఇండ్లకు మొత్తం గుద్దుకొని వస్తున్నాయి. ఏంటిది మట్టి కొట్టుకొని వస్తుందా? మట్టి కొట్టుకొస్తుంది. వరద ఈద మొత్తం ఇండ్లోకి నీళ్ళు మొత్తం వచ్చేస్తున్నాయి. బియ్యము నూనె అన్ని మొత్తం ఎక్కడెక్కడ నానిపోతున్నాయి. బట్టలు అన్నీ నానిపోతున్నాయి. ఇన్ని దినాలు అవుతుంది. పెద్ద వర్షాలు పడ్డప్పుడు ఈడకి 6-7 నెలలు అవుతుంది. ఎన్ని రోజులు అవుతుంది తవ్వి? తోగి మొత్తం సంక్రాంతి పండుగ అప్పుడు తోగిండ్రు. ఆ వరద మొత్తం మా ఇండ్లకే వస్తుంది. మొత్తం తడిసిపోకముంది, అంత ఎత్తిపోసుకముంది. అన్నలతో అంతా తిరిగి వస్తూనే ఉన్నాం. రోజు పోతున్నాం, తిరిగి వస్తున్నాం. చేపిస్తాం, బోనాల పండుగ అయిపోయినాక చేపిస్తాం అని మాకు ఈడకల్లా ఆపిండ్రు. చేపిస్తాం వచ్చి కుద్దు చూసిపోయారు కూడా. ఇండ్లకి వెళ్ళి నీళ్ళు ఎత్తిపోస్తుంటే కూడా వచ్చి చూసిపోయిండ్రు. ఎవరు చూసిపోయారు? కార్పొరేటర్ చూసిపోయిండు, వెంకటేశ్వర అన్న చూసిండు, నాయందర చూసిపోయిండు. ఇంకా అందరు వచ్చి చూసిపోయినరు. లాస్ట్కి అన్నకదానికి ఆడ కూడా ఎమ్మెల్యేతో కూడా వచ్చినాము, అన్నీ చేసినాము. మాకు ఇక్కడ మేనువాళ్ళు కావాలి, నల్ల పైపులు కావాలి. మాకు ఇక్కడ అన్నీ ఎంత ఇబ్బంది ఎట్లా ఉంది. మీరు ఇప్పుడు కారు ఎక్కియడానికే ఎంత ఇబ్బంది పడుతుంది. మాకు ఇప్పుడు బండ్లు కూడా ఎట్లా దిగుతాయి, ఎట్లా ఎక్కిస్తాం మేము? మాకు ఇంత ఇబ్బంది ఉంది. ఇవన్నీ చేయాలని మేము కోరుకుంటున్నాం. పేరు వెంకట్. నేను ఇందాక హాస్పిటల్కి వెళ్తున్నాం, నేను మా వైఫ్. ఈ రోడ్లు ఏడికి పోయినా కానీ రోడ్లు చక్కగా వేస్తలేరు, ఏం చేస్తలేరు. కానీ ఎలక్షన్ మూమెంట్లో అయితే మాకు వస్తారు అది ఇవి అంటారు. కానీ ఇందాక మా బాబు కింద పడ్డాడు హాస్పిటల్ పోతుంటే. ఇది ఏరియా కిందకి వస్తుంది, బస్వతారక్ నగర్, జూబ్లీస్కి వస్తుంది అనేది. జూబ్లీస్ ఫిలిం నగర్ ఇది ఏరియా. బస్వతారక్ నగర్ ఇది. ఎప్పుడు వేస్తామంటారు కానీ ఏడా తిరిగినా ఎవరు వస్తలేరు ముంగటికి. మొన్న కూడా మా గుడి మునిగిపోయింది మొత్తం. మీరు అందరి దగ్గరికి తిరిగి అంటారు, ఎవరేం చేయలేదు అంటారు. మరి మీకు అసలు నమ్మకం లేదు ఇక అవుతుందని రోడ్? ఇది అవుతుందంటే నమ్మకం. మేము సంవత్సరం కొలికి ఇది 2 సంవత్సరాలే ఈ రోడ్డు ఇట్లనే తిరిగిన ఎవరు ఏం పట్టించుకో. చేస్తాం అంటుంటే ఎవరు ముందుకు వస్తలేరు. ఒక నిమిషం, పైకి వెళ్తే ఎవరి ఇల్లు వస్తుంది? పైకి వెళ్తే అంటే ఏరియా నగర్ వస్తుంది, కాలనీ వస్తుంది. బాలరెడ్డి నగర్ వస్తుంది. బాలరెడ్డి నగర్ వస్తుందా? వినాయక నగర్ వస్తుంది. దాని తర్వాత సైదాప బస్తీ వస్తుంది. ఇప్పుడు ఈ ఏరియా కార్పొరేటర్ ఇక్కడ ఏరియాలో ఉంటాడు? ఈయన అక్కడనే ఉంటాడు. ఇది బాలరెడ్డి నగర్లో ఉంటాడు, ఆయన వినాయక నగర్ ఉంటాడు. ఆయన ఇంటి చుట్టుపక్కల రోడ్లు బాగున్నాయా? మంచిగా ఉన్నాయి. ఆయన వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ అడిగిరా మీరు? అడిగినాము. అంటే చేపిస్తామన్నాడు. గుడి మొత్తం మునిగిపోయి బురద వస్తే బోనాల పండుగ కల చేపిస్తామంటే చేయలేదు. చేయకుండా మేమే ఆయన జేసీబీ పంపించాడు, కార్పొరేటర్ జేసీబీ పంపించి మట్టి ఎత్తి వస్తే మేము ఇంటికి నీకు పైసలు కలెక్షన్ చేసుకొని ఆ గుడికి చిడీలు కట్టుకొని మొన్న పండగ చేసుకున్నాం. కరెక్ట్గా చెప్పండి. ఇది తవ్వి ఇట్లా డ్రైనేజ్ పైపుల కోసం తవ్వి ఎన్ని రోజులు అవుతుంది ఈ రోడ్డు? ఇప్పుడు సంవత్సరం అయింది సార్. కరెక్ట్. అప్పుడు ఏ గవర్నమెంట్ ఉండే? అప్పుడు అంతకు ముందుగా టీఆర్ఎస్ ఉండే. ఈ గవర్నమెంట్ కూడా 6 నెలలు అయింది. అది 8 నెలలు అవుతుంది. ఇది 8 నెలలు అయింది. అప్పుడు ఆ గవర్నమెంట్ ఉండగానేమో కాలువ దొవి పెట్టినారు. అది ప్యాక్ చేసింది, మీన శిలా వేసేసారు. ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇది దొంగబట్టి కూడా ఈ రోడ్డు కలెక్షన్ చేయబట్టి కూడా 7-8 నెలలు. ఈ రోడ్డు కూడా పని చేయబట్టి కూడా 7-8 నెలలు సార్. చెప్తున్నాం, తిరుగుతున్నాం మేము కూడా చెయ్యండి అని. మొన్న నీళ్ళు వచ్చి గుడి మొత్తం మునిగిపోయినాడు. తెల్లారి వచ్చింది మున్సిపాలిటీ మేడం మాది ఇట్లా పరిస్థితి ఉందంటే మీకు ఎంబడి చేసి ఇస్తాను బోనాల పండుగ కల్లా. ఇప్పటి వరకు లేరు ఎవరు. మరి అన్ని మాటలు తిరుగుతాం సార్. గరీబ్ వల్ల మేము కూడా తిరగలేం కదా. మరి పని మేము చేస్తేనే పొట్టకు బతుకుతాం, చేయకపోతే మాకేడికి వెళ్ళి వస్తుంది చెప్పు. సడన్ గా ఒకవేళ భారీ వర్షం వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది పరిస్థితి? ఇండ్లకి నీళ్ళు వస్తున్నాయి. అసలు ఇండ్ల మోర్లీలు ఇండ్లకు నిండినాయి, చెర్లైనవి ఇండ్లు అన్ని ఫోన్లలో ఉండే చూడండి సార్. మేము అవద్దని చెప్తే చెర్రు నీళ్ళక నిండినాయి, గలీజు నీళ్ళు, మోర్ల నీళ్ళు. అన్నింటిలో ఒక్కిళ్ళు కాదు, మొత్తం నిండిపోయినాయి. ఇప్పుడు గత ప్రభుత్వం తెలుగుదేశం ఉన్నప్పుడు రోడ్ టీఆర్ఎస్ అంతకు ముందు పడినప్పుడు రోడ్డు పడ్డది.
తెలుగుదేశం ఉన్నప్పుడు రోడ్డు పడ్డది. అంటే ఎన్ని సంవత్సరాల క్రితం? 15 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళ ముంగట. ఆ తర్వాత రోడ్డు వేయలేదు, ఏమి వేయలేదు. ఉన్న రోడ్డుని తోగిపెట్టి ఇల్లు వర్షం వస్తే మొత్తం నీళ్ళన్నీ ఇళ్ళకే పోతాయి. వర్షం వస్తే ఇళ్ళలో ఉండడం మహా కష్టం. మన వర్షం వచ్చింది 15 రోజుల కిందట, మొత్తం బియ్యం సంచులు, పిల్లలు, ఇళ్ళలు. మా పిల్లలకి ఆ వర్షంలో పిడిసొచ్చేసింది. అప్పుడు ఆ రాత్రిలో ఎక్కడ తీసుకుపోవడానికి మాకు తోయలేదు. ఎంత ఇబ్బంది పడ్డాము, ఎంత అన్ని ఇళ్ళకి నీళ్ళు, అక్కడ గతం మొత్తం నీళ్ళు వస్తారు. ఎక్కడ చూసినా లేదు. రోడ్డు తోగి పోవడానికి రావడానికి ఎంత ఇబ్బంది ఉందంటే మా పరిస్థితి చెప్పడానికి రాకుండా ఉంది. మేము పేదవాళ్ళం. ఎవరి దగ్గర పోయినా కార్పొరేటర్ ఉన్న కార్పొరేటర్ ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు, ఇది ఎవరికి తెలియదు. కార్పొరేటర్ పేరేంటి? వర్షం వచ్చినాక వచ్చాడు, నేను చేపిస్తాను అది అని చెప్పిండు. ఆ తర్వాత మళ్ళీ ఆయన రాలేదు, ఏం చేయలేదు. ఇవాళ ఈనాడు పేపర్లో పేపర్ కట్ అయితే వచ్చింది. ఈ ఫోటో తీసి పెట్టిరు. ఇక్కడ బల్దియా ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన తొందరగా మేము 30 లక్షలు మంజూరైనాయి, మేము వేసేస్తామని అయితే చెప్తున్నారు. కానీ ఇక్కడ మీ మాటల ప్రకారం చూస్తే వాళ్ళు చెప్పిన దానికి చేసేదానికి చాలా పొంతనున్నట్టు. లేదో సార్, ఏం చెప్తారు ఏలేదో వాళ్ళకే కదా. గత సంవత్సరం నుంచి అయితే రోడ్డు పడట్లేదు, చేయట్లేదు, ఎవరు వచ్చట్లేదు, వాడు పడుచుకున్నారు. అసలు కనీసం చూడడానికి ఎవరైనా ఇన్స్పెక్షన్కి ఇక్కడ ఎట్లుంది పరిస్థితులు, ప్రజల పరిస్థితులు ఎట్లున్నాయని చూడడానికి చెప్పడం వేరు, వచ్చి చూడడం వేరు. అట్లా ఎవరైనా వచ్చి చూసిరా? అది వెంకటేశ్వరే వచ్చి చూసిపోయిండు ఆల్రెడీ, చేపిస్తా అని చెప్పి. ఎవరు? కార్పొరేటరా? కార్పొరేటర్. ఆయన చూడడం వేరు, ఆయన ఎప్పటి నుంచో చూస్తున్నాడు అంటే కదా, 6-7 నెలల నుంచి. 6 నెలల చూస్తున్నాడు, అందుకే ఇప్పుడు చేపిస్తా అని చెప్పిండు అన్నాడు. ఈ 2-3 రోజుల్లో అయిపోతుంది అని చెప్పిండు. ఇప్పుడు అసలు ఏమన్నా మరి పనులు ప్రారంభమైనాయా? మరి 2-3 రోజుల్లో అయిపోతాయంటే ఇవాళ వచ్చింది కదా, చేస్తారు కదా, మళ్ళీ ఇప్పుడు వేపిస్తే అయిపోతుంది అని మేము అంటున్నాం. అది డ్రైనేజ్ పైప్ లైన్ కోసం తవ్విరంట కదా, సీసీ రోడ్ ఇదంతా. దీని కూడా దాని గురించి దూయిండ్రు. డ్రైనేజ్ పైప్ లైన్ పూర్తి చేసిరా? మరి ఇక్కడ చేయలేదు సారు, అక్కడ వరకు చేసిండ్రు, ఈ మెయిన్ రోడ్ వరకే చేసిండ్రు. ఇక్కడ చేయలే. ఇక్కడ ఈ సైడ్ ఎందుకు చేయడానికి కారణం ఏమైనా ఉందా? చేపిస్తామని చెప్పిండు. కారణం వెళ్ళి చేపిస్తా అని చెప్పిండు. ఆయన వచ్చినప్పుడు చేపించుకోమని చెప్పిండు. వీళ్ళతోనా చేపించుకోమని చెప్పిండు వచ్చినప్పుడు. చెప్పండి చేయకుండా. మరి ఇప్పటికైనా మీకు నమ్మకం ఉందా ఇది వేస్తానని, రోడ్ వేస్తారని నమ్మకం ఉందా? ఉందో లేదో సార్ నేను చెప్తున్నా. మేము రేపు పొద్దుగాల పోయి కార్పొరేటర్తో కలవాలనుకున్నాం. మళ్ళీ కార్పొరేటర్తో మళ్ళీ ఒకసారి పోయి కలుస్తాము. ఏం సార్ మళ్ళీ వేపిస్తున్నావా లేదా అని చెప్తాం సార్. మాకున్న ఇబ్బంది ఎవ్వరికి లేదు, ఈడ ఎవరికి లేదు. ఇండ్లలోకి నీళ్ళు వచ్చి సగం గోడలు తడిచిపోయినాయి. ఆ గోడలు తడిస్తే మేము పండుకుంటే, గోడలు పడిపోతే మేము చచ్చిపోవడమే కదా. మరి ఈ నుంచి ఇక్కడ దాకా తవ్వి ఇడిచిపెట్టిపోయినాక వాన వచ్చి మొత్తం వరదలు కొట్టుకొని అన్ని నీళ్లు నిండిపోయినాయి. మాకు రానింక కూడా పరిస్థితి లేదు, అట్లా ఉన్నది. పైకి వెళ్ళే వాళ్ళు కూడా కింద బైకులు పెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈడ పెడుతున్నారు, మొత్తం ఈడ పెడుతున్నారు, పైకి వెళ్ళిపోతున్నారు. ఇవి ఎన్ని రోజులు అవుతుంది. మాకు నల్ల పైపు కూడా లేదు. నీళ్లు వెనకకెళ్ళి నీళ్లు తెచ్చి పైపులు తీసుకున్నాం. వాళ్ళు ఇండ్లు కడుతున్నాం అంటున్నాం. కోసేస్తాం మేము, తీసేసుకో, కోసేస్తాం మేము, లేకుంటే తీసేసుకో అని అంటున్నారు. అట్లా మా పైపులు బిల్డింగ్లు కట్టేటోళ్ళు అంటున్నారు. కోసేస్తాం మేము అని అంటున్నారు. కోసేస్తామని అంటే కోసేయండి అని కూడా చెప్పినాం. మేము ఏ నీళ్ళు తాగేది ఏ నీళ్ళు తాగంది తెలిసిపోతుంది, మేము కూడా చెప్తాం కదా అంటున్నా అని కూడా అన్నాం. మమ్మల్ని ఊక ఇట్లా రోడ్డు మీద ఉండం మేము. ఇప్పుడు మరి జిహెచ్ఎంసీ అధికారులు, జిహెచ్ఎంసీ అంటే మన హైదరాబాద్ కూడా పోయినాయి, జిహెచ్ఎంసీకి కూడా పోయినాయి, లెటర్లు పోయినాయి, అందరం పోయినాం. 5-6 మంది పోయినాం. ఇంట్లో బియ్యం తడిచిపోయినట్టు కూడా చూసినాడు కార్పెంటర్. చూసి నాడింట్లో నిలబడి చూసి ఇప్పుడు కూడా చూడండి, ఈడో తీసుకొని పోండి. ఎక్కడ వరకు సగం గోడ వరకు వచ్చేసింది. నేను ఆడి వరకు సున్నం వేసుకున్నా మొన్న బోనాలు అన్న వరకు. జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఏం చెప్పారు? అక్కడ వాళ్ళు ఏం చెప్పారు? లెటర్ ఇచ్చారు, చేస్తాం. అట్లా చెప్పిన రోజులు అవుతుంది. చెప్పి ఇప్పుడు నేను 15 రోజులు అవుతుంది. కనీసం చూడడానికి కూడా ఇన్స్పెక్షన్ కూడా అధికారం రాలేదా? చూడడానికి రాలేదు. ఎప్పుడు తోగినప్పుడు ఒక్క 15 రోజులకు వచ్చినాడు. వచ్చితే మేము అడిగితే ఏందన్నా ఇట్లా తోగిట్లా పెట్టిపోతే ఎట్లయితుంది? ఆ గుడి పడిపోయింది, అమ్మవారు గుడి పడిపోయింది, వాళ్ళకిద్దరికి దెబ్బలు తాకినాయి. అన్నీ రాసి అన్నీ ఇచ్చేసి. అంటే మరి ఇప్పుడు రీసెంట్గా బోనాలు అయినాయి కదా, మరి అమ్మవారి గుడి పడిపోయినప్పుడు చేసిరా మరి పండుగ అక్కడ? మరి సాపు సఫాయి ఏదో మా చేతులతోటి చేసుకున్నాము. ఏమో అమ్మవారికి దిక్కు నువ్వే అంటున్నానని చేసుకున్నాం మేము. దీనికి సంబంధించి ఏరియాకి సంబంధించి ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో ఆయనను వెళ్ళి గవర్నమెంట్ జిహెచ్ఎంసీ వాళ్ళకైనా లేకపోతే లోకల్ ఇది ఏరియా ఎమ్మెల్యే కిందకి వస్తామా? ఇది ఏరియా ఇది దాగనాయందరికి, ఇది ఖైరతాబాద్ దాగనాయందర్. ఇప్పుడు ఆయనకి మీ ద్వారా చెప్పండి. మేము మొన్న పోయినాము, ఎవరి దానం నాయందర్ దగ్గర వేరా పోయినాము
లెటర్ ఇచ్చి వచ్చినాము, మళ్ళా లెటర్ ఇచ్చి వచ్చినాము. అవుతుంది, నిదానం అవుతుంది. ఎందుకు అంటే అట్లనే అన్నాడా నిదానం అవుతుందని? నిదానం అవుతుంది. ఉరుకులాడితే ఇప్పుడు వానలు పడుతున్నాయి, మళ్ళీ మేము ఏం చేస్తాము అంటనా అని పోయినాం. అంటే ఇప్పుడు ఈ వర్షాకాలం కూడా చేయని పరిస్థితా మరి? ఆయన మనసులో ఏమున్నదో మరిగా, చేసే పరిస్థితి ఉందా, చేయని పరిస్థితి ఉందా, మమ్మల్ని పైనకి చేయాలనుకుంటున్నాడా, ఏమనుకుంటున్నాడా? కార్పొరేటర్ అడిగితే ఆయనకు పోతే కూడా ఆయన కూడా ఎమ్మన్నే వచ్చినాడు, ఆయన కూడా చేసిండు. కార్పొరేటర్ పేరు ఏమన్నారు? వెంకటేష్ ఆయన ఒక్కటే రోజులో పోయినామనంటే గుడి సాఫ్ చేయడంటే ఆయన జేవు పైసలు పెట్టి చేపించిండు. అన్యాయం అనకూడదు కానీ జేవు పైసలు పెట్టి చేపించిండు. గుడిది మాకి పూజ చేపించుకున్నాడు అంతే. ఆ తర్వాత నేను చూస్తామ్మా, నాకు కాంట్రాక్టర్ ఇచ్చిన చూస్తా అన్నాడు. వర్షం బాగా పడ్డప్పుడు నీకేమనిపిస్తుంది ఇట్లా ఇక్కడ వరద పోతుంటే? ఏమనిపిస్తుంది, అంత మొత్తానికి ప్రమాదాలకు గురవుతుంటారు ప్రతి ఒక్కరు. అసలు నడవడానికి కూడా వీలు ఉండదు అసలుకి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్, అప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చిందనుకో ఒక్క వెహికల్ కూడా రావడానికి ఇక్కడ వీలు ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ వెహికల్ కింద పార్క్ చేసి పోతున్నారు కదా పైకి. మెయిన్ రోడ్ ప్రాబ్లం వల్ల మాకు ఇన్ని రోజులు డిలే చేయడం వల్ల మాకు రోడ్ ప్రాబ్లం వల్లనే ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతున్నాయి. ప్రమాదాలు. ఇప్పుడు వర్షాకాలం ఇంకో 2 నెలలు ఉంది, మరి పరిస్థితి ఏంటి? మరి పరిస్థితులు ఏంటంటే మేము వెళ్తూనే ఉన్నాం, తిరుగుతూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. ఇప్పటివరకు కూడా ఎవరి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. రెస్పాన్స్ లేనప్పుడు మేము ఏం చేయగలుగుతాం చెప్పండి? ఇప్పుడు ఒకవేళ మార్నింగ్ స్కూల్కి వెళ్ళే టైంలో భారీ వర్షం పడ్డదనుకో, ఒకవేళ వర్షం అంటే భారీ వర్షం పడితే అప్పుడు ఆ పరిస్థితి ఏంది? ఇక్కడ రోడ్డు మీద అసలు ఇక్కడ నడవగలుగుతారా? నడవడం కాదు, స్కూల్ బంద్. ఆ రోజు స్కూల్ మేము పిల్లల్ని ఇంటి దగ్గర పెట్టేసుకోవాలి. ఎందుకంటే మేము స్కూల్ పంపించే విధానం అప్పుడు లేకుంటుంది ప్లేస్ అసలు ఎక్కడి నుంచి వెళ్ళి పంపించడానికని కూడా. ఇక్కడ 230 మీటర్ల వరకు డ్రైనేజ్ పైప్ లైన్ కోసమని రోడ్డు తవ్వి, ఏదైతే సిమెంట్ రోడ్డు ఉందో తవ్వేసి దాదాపు సంవత్సరం పైగా అవుతుంది. దాన్ని అలానే వదిలేస్తే అది మొత్తం పెచ్చులుగా ఉండి భారీ వర్షం వచ్చినప్పుడు ఆ మట్టి, ఆ సిమెంట్ పెచ్చులు అన్నీ కిందికి కొట్టుక రావడం వల్ల ఇక్కడ ఏదైతే టెంపుల్లో ఉందో టెంపుల్లోకి మట్టి చొచ్చుకపోయి గోడ కూలిపోయిన పరిస్థితి. రీసెంట్గా బోనాల టైంలో కూడా సరిగా పండుగ జరుపుకోలేని పరిస్థితి. సరే, మనం పండుగలు జరుపుకుంటాం, అవి మన జీవనంలో భాగం, అది వదిలేస్తే ఇక్కడ జీవనాలకు చాలా ప్రాబ్లం అవుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ బసవతారక నగరంలో చిన్నపిల్లలు చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి. వాళ్ళు స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి. అలాగే పైన ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళ బైకులన్నీ కింద పార్క్ చేసి ఇళ్లలోకి వెళ్తున్న పరిస్థితి. వాళ్ళ రాత్రంతా అలాగే ఎండలో వానలో వాళ్ళ బైకులు కింద పార్క్ చేసి ఉంటాయి. వాళ్ళ ఇల్లు ఎక్కడో పైన 1/2 కిలోమీటర్ 1/4 కిలోమీటర్ పైన ఇల్లు ఉంటే వాళ్ళ బైకులన్నీ కింద పార్క్ చేసుకొని వెళ్తారు. అట్లనే ఈ వర్షానికి కిందికి మట్టి కొట్టుకుపోయి చుట్టుపక్కల కాలనీలలో కూడా మట్టి కొట్టుకుపోయి అలాగే వాళ్ళు బయటికి మెయిన్గా వర్షం వచ్చినప్పుడు అయితే వీళ్ళు అస్సలు బయటికి రాలేని పరిస్థితి, వీళ్ళు పనులు చేసుకోలేని పరిస్థితి అవుతుంది. ఇప్పటివరకు జిహెచ్ఎంసీ వాళ్ళని కలిశారు, లోకల్ ఎమ్మెల్యేని కలిశారు, కార్పొరేటర్ని కలిశారు. అందరూ ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ అధికారులు ఉంటారో వాళ్ళు మేము వస్తాము, చూస్తాము, చేస్తున్నామని చెప్తున్నారు. అలాగే 30 లక్షల వరకు మంజూరైనాయి. బల్దియా ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ ఏరియాకి సంబంధించి 30 లక్షల వరకు అయితే మంజూరైన త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. దాంతోపాటు ఎమ్మెల్యేని కలిసినప్పుడు కూడా మేము చేస్తామా, వస్తాము, అవుతుంది, పని అవుతుంది అని చెప్తున్నారట. అలాగే కార్పొరేటర్ని కలిసిన ప్రతిసారి అవుతుంది, ఖచ్చితంగా నేను దగ్గరుండి చేపిస్తా, నేను చూసుకుంటా అని మంచి మాటలు చెప్తున్నారు తప్ప ఇప్పటికీ దాదాపు కొత్త గవర్నమెంట్ వచ్చి 8 నెలలు అవుతుంది. కానీ ఇక్కడ కనీసం ఈ రోడ్డుకు మరమ్మతులకు సంబంధించి ఒక చిన్న పని కూడా ప్రారంభం కాని పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే యువకులు, ముసలి వాళ్ళు, అలాగే చిన్నపిల్లలు కూడా చాలామంది ఉన్న పరిస్థితి ఈ బస్తీలో, ఏది బసవతారక నగరంలో ఉన్న పరిస్థితి. వీళ్ళు వర్షం పడ్డప్పుడు చాలా భయాందోళనకు అయితే గురవుతున్న పరిస్థితి క్లియర్గా వాళ్ళ మాటల్లో మనకు అర్థమవుతుంది. అలాగే కింద 2 పెద్ద ట్రాన్స్ఫార్మర్లు, ఏదైతే ఈ పైనుంచి రోడ్డు దీన్ని తవ్వేసినాక కిందికి వస్తుంటే ఇక్కడ 2 పెద్ద ట్రాన్స్ఫార్మర్లు రోడ్డుకి ఆనుకొని ఉన్నాయి. దాని హైట్ పెంచి లేకపోతే ట్రాన్స్ఫార్మర్లు కొంచెం వీళ్ళ జనజీవనాలకు దూరంగా, అంటే ఎవరైనా ముట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టే పరిస్థితి, లేకపోతే భారీ వర్షం కొట్టి గాలి బాగా వీస్తే ఆ వైర్లు ఒకదానికొకటి తగిలి ట్రాన్స్ఫార్మర్ పేలిపోయే పరిస్థితి కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. మనం చూస్తున్న వివరదాకా మనం విజువల్స్లో కూడా చూసాం రోడ్ ఎలా ఉందో. వీళ్ళు అందరికీ చెప్తున్నారు, ఒక రకంగా మా మీడియాను కూడా వీళ్ళు ప్రశ్నించే పరిస్థితి. మీలాగే 2-3 ఇంతకుముందు వచ్చారు పెద్ద ఛానల్స్ వాళ్ళు, అలాగే లోకల్ టీవీ వాళ్ళు వీళ్ళు వచ్చారు. మీరందరూ ఏదో బిల్డప్కి వచ్చి పోతున్నారు, మాతో మాట్లాడిస్తున్నారు తప్ప ఇక్కడ పని అవుతున్న పరిస్థితి మాత్రం లేదని చాలా క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి మేము కూడా మా ఛానల్ తరపున వేడుకుంటున్నాము, ఎంత వీలైతే అంత తొందరగా. అది ఏదో కార్పొరేటర్ ఇల్లు పక్కల అదే వాళ్ళ గల్లీలో ఏదైనా ప్రాబ్లం అయితే ఇంతసేపు అయితే ఆగుతుందా? ఈ 8 నెలలు, సంవత్సరం ఆగుతారా? వాళ్ళ రోడ్డు కార్పొరేటర్ గల్లీలో రోడ్డు బాగాలేకపోతే, ఒకవేళ ఎమ్మెల్యే రోడ్డు ఇంటి సందులో ఏదైనా ప్రాబ్లం రోడ్డుకు వస్తే తొందరగా వేపిస్తారు కదా, ఒక వారం రోజులు 5 రోజులలో. మరి వీళ్ళందరి దగ్గర నుంచి ఓట్లు వేయించుకుంటారు, ఓట్ల టైంలో వస్తారు. ఈ లోకల్ లీడర్స్ గుంపులుగా తీసుకెళ్తారు ప్రచారానికి. ఇప్పుడు
ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఉన్నప్పుడు పట్టించుకునే నాదుడే లేడా? కాబట్టి మేము వీళ్ళందరి తరఫున మా ఛానల్ తరఫున కూడా మేము అడుగుతున్నాము, తొందరగా ఈ సమస్యను పరిష్కరించి వీళ్ళకి ఈ 230 మీటర్లు అలాగే పైనుంచి ఏదైతే బండారు బాలరెడ్డి నగర్ ఆ పైనుంచి ఇలాగే బసవతారక్ నగర్ ఈ రోడ్డు ఏదైతే లింక్ రోడ్డు ఉందో దీన్ని తొందరగా కంప్లీట్ చేసి వీళ్ళకు తొందరగా వీళ్ళ పనులు వాళ్ళు తొందరగా చేసుకునేలాగా, లేకపోతే వర్షం వచ్చినప్పుడు వాళ్ళు గంటలు ఇంట్లోనే ఉండిపోతున్నారంట. మా పనులు కూడా మేము చేసుకోలేక పిల్లల్ని స్కూల్ కూడా పంపించుకోలేని పరిస్థితి మాకుంది, మాకు భయంతో బతుకుతున్నాం మేము ఇక్కడ అని వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ సత్యరెడ్డితో కృష్ణబాల, పురాలోకల్.